కోల్కతాలో దొరికారు. ఎవరైతే బెంగళూరులో రామేశ్వరం కేఫ్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా కోల్కతాలో, కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో ఇద్దరు కీలక నిందితుల్ని ఎన్ఐఏ శుక్రవారం కోల్కతాకు సమీపంలో అరెస్ట్ చేసింది. కెఫేలో ఐఈడీని అమర్చిన మొసానిర్ హుస్సేన్ షాజిద్, బాంబు పేలుడు వెనక సూత్రధారి అబ్దుల్ మదీన్ అహ్మద్ తాహాల్ని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించింది. నిందితులు కోల్కతాలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచామని న్యాయస్థానం 3 రోజుల కస్టడీ ఇచ్చిందని పేర్కొంది. గత నెల 1వ తేదీన బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో జరిగిన ఈ పేలుడులో 9 మంది గాయపడ్డారు. బాంబు పేల్చిన అనంతరం ముసాఫిర్ రోడ్డు మార్గంలోని పశ్చిమ బెంగాల్ వరకు చేరుకున్నట్టు గుర్తించారు. వైట్ఫీల్డ్ నుంచి గురుగుంటపాళ్య వరకు బిఎంటీసీ బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో తుమకూరు, బళ్ళారి మీదుగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరుకి చేరుకున్నాడట. తర్వాత నెల్లూరు నుంచి ఒరిస్సా మీదుగా పశ్చిమ బెంగాల్ వెళ్ళిపోయాడట. నిందితులిద్దరిని ఒక టోపీ పట్టించింది. దాన్ని కొనడానికి వెళ్ళినప్పుడు సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులు గుర్తించారు. మరోవైపు కోల్కతాలో జరిగిన ఈ అరెస్టులు రాజకీయ రంగు పులుముకున్నాయి. ఉగ్రవాదులకు బెంగాల్ స్వర్గధామంగా మారిపోయిందని. ఇది ఓపెనే కదా. ఇప్పుడు నెల్లూరులో కూడా వెరిఫై చేయాలి ఎన్ఐఏ వాళ్ళు, ఎందుకు వచ్చాడో వాడు ఇక్కడ ఎవడన్నా ఉన్నాడా అన్నటువంటి. ఎందుకంటే ఇప్పటికే నెల్లూరు, నంద్యాల ఇట్లాంటి ప్రాంతాలు ఉగ్రవాదులకు సంబంధించిన అనుబంధ విభాగాలైనటువంటి పిఎఫ్ఐ, ఎస్డిపిఐ లాంటి వాళ్ళతో మునిగిపోయి ఉన్నాయి. కాబట్టి ఇది కూడా వెరిఫై చేయాలి. అటు బెంగాల్ ఆ స్టేజ్కి చేరిపోయింది, ఉగ్రవాదులందరికీ షెల్టర్ జోన్ లాగా.